ఓం శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 5వ తేదీ నుండి జనవరి నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి, కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితి, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితి అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో బుధ రవి గ్రహాలు, అలాగే 4వ స్థానంలో చంద్ర శుక్ర శని గ్రహాలు, 5వ స్థానంలో రాహుగ్రహం, 7వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితి, 9వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితి, 11వ స్థానంలో కేతుగ్రహం. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి లక్షణాలే ఎక్కువగా కనబడుతున్నాయి. శుభాధిక్యత ఉన్నదని అర్థం. అయితే ఈ వృశ్చిక రాశి వారికి రాశి పైన గురు దృష్టి శని దృష్టి ఉండి ఉన్నదని గుర్తుంచుకోండి. అయితే గురువు గారు వక్ర స్థితిలో ఉన్నారు, అది వక్ర దృష్టిగా చెప్పబడుతోంది. కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాల్లో సంపూర్ణత ఉండదు. అరకొరగా నిర్ణయాలు తీసుకొని ఆవేశంగా ఆలోచనతో ముందుకు వెళతారు. అమలు చేసే సమయంలో వాటిని సవరణ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కొన్నిసార్లు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆచరణ కూడా చక్కగా సమయానికి చేయగలుగుతారు. అయితే ఇది మన యొక్క సమయానుకూలతను బట్టి తెలుస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఆలోచన సరిగానే ఉంటుంది. మన ఆలోచనలు మన పద్ధతులు అన్నీ కూడా సకాలంలో సరైన పద్ధతిలోనే నడుస్తూ ఉంటాయని చెప్పబడుతుంది. మాట తీరులో కొద్దిగా మార్పు జరగబోతోంది. కాబట్టి స్పష్టంగా మాట్లాడటం, అలాగే ఒక తెలివిగా మాట్లాడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల్లో అనుకూలత బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన అనుకూలత కలిగి ఉంటారు. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. కొత్తగా కొనుక్కోవడానికి ఈ గృహ వాహన విషయాల్లో అంత అనుకూలత అయితే లేదు. సాధారణమైన అనుకూలత మాత్రమే ఉంటుంది. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో కొత్తగా నేర్చుకోవడానికి ఇది బాగా సరైన సమయంగానే చెప్పవచ్చు. ఈ సమయంలో కొత్తగా ఏదైనా నేర్చుకుంటే అది బాగా ఉపయోగపడుతుందని కూడా తెలుస్తుంది. అలాగే సంతానం విషయంలో కూడా మంచి అనుకూలత ఉంటుంది. సంతానం వలన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రుణాలు తగ్గించుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా దానిలో ఒక అసంతృప్తి కనబడుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య మామూలుగా సాధారణ అనుకూలత ఉంటుంది, పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మనం కొత్తగా పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం, అలాగే అనవసరమైన విషయాల్లో
జూద ప్రక్రియని అవలంబించటం ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది. ఈ వారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం అయితే కాదని గుర్తుంచుకోవాలి. అలాగే ఆర్థికపరమైన విధానాల్లో ఇటువంటి విషయాల్లో షేర్ మార్కెటు, రియల్ ఎస్టేటు ఇలాంటి జూద ప్రక్రియల్లో ధనం నష్టపోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి అటువంటి వాటి జోలి పోకుండానే ఉండడం మంచిదని చెప్పబడుతోంది. అట్లాగే భాగ్యస్థితి అంటే గతంలో మనం పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు ఇలాంటి వాటికి కొంత అనుకూలంగానే ఉంటుందని తెలుస్తోంది. కొంత సాధారణమైన వృద్ధికరమైన విషయాలు కనబడుతున్నాయి. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో కొంత అనుకూలత ఉన్నది. మనం చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొంత అనుకూలత ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇంకా ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా బాగానే ఉంది. అలాగే కొత్తగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో అడుగుపెట్టేవాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఇది సరైన సమయంగానే చెప్పబడుతుంది. అనుకూలత ఉంటుందని తెలుస్తోంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం కూడా బాగానే ఉంది. అయితే ఖర్చుల విషయంలో వస్తే సాధారణమైన ఖర్చులే ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. దూర ప్రాంతాలు, దూర దేశాలకి సంబంధించిన విషయాల్లో ఏదైనా ప్రయత్నం చేసే వాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నం కానీ అలాగే ప్రయాణ ప్రయత్నం కానీ చేసుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం అయితే ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.